శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వివిధ మార్గాల్లో ఎక్కించినటువంటి బోగస్ ఓట్లను తొలగించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కలెక్టర్ అరుణ్ బాబుకి ఫిర్యాదు చేశారు. ఇక పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంకి వచ్చినటువంటి ఆయన తన నియోజకవర్గంలో 7,000 బోగస్ ఓట్లు ఎక్కించారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లు పరిశీలన చేసి బోగస్ ఓట్లు తొలగించాలని BLOలు నామమాత్రపు సర్వే చేస్తున్నారని అన్నారు. 1 కాదు 2 కాదు ధర్మవరం నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎక్కించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక చనిపోయినా శాశ్వతంగా వలస వెళ్లినటువంటి డబుల్ ఎంట్రీలైన డూప్లికేట్ ఓట్లు అన్ని ఉన్నాయని వెంకట్రామరెడ్డి తెలిపారు. ధర్మవరం కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లకు సంబంధించి డిఫరెంట్ పద్ధతిలో ఓట్లు తీసేసే పద్ధతి కావచ్చు, ఎక్కించే పద్ధతి కావచ్చు, తీసేసే ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఓటు తీసేసే ప్రక్రియ చూస్తే ఒక గొట్లూరు అనే ఒక విలేజ్లో నారాయణ స్వామి అనే వ్యక్తి 1.5 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అతని పేరు మీద ఇక్కడ ఎవరో రైట్ చేస్తున్నారు దొంగ ఓట్లు. ఎవరికి ఏమీ సంబంధం లేకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక ఓటర్ లిస్టు తీసుకోబోతారు. ఆ ఓటర్ లిస్టు తీసుకోబోయేది ఒక 2వ పేజీలో ఓట్లు ఉంటాయి, 3వ పేజీలో చూపిస్తారు నీ ఓట్లని పోయినాయి అనేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటేది OTP ద్వారా వాళ్ళ తీసేసే కార్యక్రమము లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసేస్తున్నారు, మేమైతే ఎక్కిస్తున్నాం. ఆల్రెడీ ఓట్లు ఉంటాయి, దాంట్లో చూపించేది. జనాలకు అంత అవేర్నెస్, అందరి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా ఇంటింటికి. ఆ విధంగా ఆ ఓటర్లు తీసుకొని ఇవన్నీ కూడా అదేదో భవిష్యత్తు గ్యారెంటీ ఏదో షూరిటీది పెట్టారు కదా. యాక్చువల్లీ ఎలక్ట్రోల దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కానీ ఆ విధంగా థర్డ్ పార్టీ కలెక్ట్ చేయకూడదు, అది కలెక్ట్ చేస్తున్నారు. సో అది కలెక్ట్ చేయడం నేరం అన్నమాట. యాక్చువల్ సత్యసాయి జిల్లాలోనే హయ్యెస్ట్గా ఓటర్ నమోదు జరుగుతుంది, ఓటర్ డిలీషన్ కార్యక్రమం జరుగుతుంది. ఆన్లైన్లో ఫామ్ 6 కింద కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కావచ్చు, మా దాని ప్రకారం ఒక 6,000-7,000 ఓట్లు ఫామ్ 6లో ఉన్నాయి. ఫామ్ 7లో కొన్ని ఓట్లు ఉన్నాయి. ఫామ్ 8 అంటారు, అంటే షిఫ్టింగ్ ఓట్స్, దీనిలో కూడా కొన్ని ఉన్నాయి. వీళ్ళని ఏం చేస్తున్నారంటే ఆ లిస్టు బయటికి రావటం లేదు. సో ఈ విధంగా జరుగుతుండడంతో మాకు ఇబ్బంది జరుగుతున్న సందర్భం. గతంలో ఇదే ఈనాడు ఇదే జ్యోతిలో దొంగ ఓట్ల గురించి అధికార యంత్రాంగం అంతా కూడా సమర్థంగా తీసివేయాలని ఒక కార్యక్రమం పెట్టినప్పుడు పేపర్లలో వచ్చినారు. ఏమని రాసినారు? టీడీపీ సానుభూతి పనులకు తీసేస్తున్నారు. ఈరోజు మళ్ళీ అదే పేపర్లలో ఏం చేస్తున్నారు? ఈ ఓట్లన్నీ అలాగే ఉండిపోయినాయి. ఏం దరిద్రం నాకు అర్థం కావటం లేదు. వాళ్ళే ఇంతకుముందు తీసేస్తున్నారని పెట్టారు, వాళ్ళే ఇప్పుడు తీసేయలేదని మళ్ళీ కథనాలు రాస్తున్నారు. అధికారులను వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ కథనాల ద్వారా ప్రభావితం చేసి వాళ్ళని భయపెట్టి ఇది అని సింపుల్గా చెప్తున్నాం. మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా చెప్పినాం, ప్రతి దాంట్లోకి పోయినప్పుడు ఒక ఓటు ఎక్కించే కార్యక్రమం కావచ్చు, ఒక ఓటు డిలీట్ చేసే వాళ్ళ కార్యక్రమంలో అయినప్పుడు సంబంధించిన పార్టీల వాళ్ళు BLA అనేది పెట్టాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్కు ఇన్ఫామ్ చేయండి, ఆ ఓటు ఉందా లేదా అని చెక్ చేసి సంతకం చేయించుకోండి వాళ్ళతో. సో దానికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో పేపర్ల కథనాల పేరుకే 156 మంది మీద చర్యలు తీసుకున్నాము అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. ప్రెస్కి చెప్పండి, ఈ విధంగా దొంగ ఓట్లు ఎవరు ఎక్కించినా ఆ సంబంధించిన వ్యక్తికి, అంటే అది వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆఫీసర్ని కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్లో ఎక్కించిన వ్యక్తికి, ఇద్దరి మీద క్రిమినల్ కేసులు కావాలి. ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన ఈ ఎలక్ట్రల్ సిస్టంలోనే దొంగ ఓట్లతో ఇంకా 70 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంత వ్యవస్థ వచ్చిన తర్వాత, ఇంత సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా వాటి మీద మనము సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైందని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బతుకంతా దీనిల మీదే బతుకుతూ ఉంటారు. కాబట్టి వాటిని గుర్తించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది.